వెల్కమ్ టు సత్య కిచెన్. నేను ఈరోజు ఎల్లిపాయ కారం చేయబోతున్నానండి. దీన్ని కొన్ని ఏరియాల్లో వెల్లుల్లి కారం అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఫేమస్ అండి రాయలసీమలో. కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్లో చెప్పండి. ఎల్లిపాయ కారం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఎల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఈ ఎల్లిపాయలకు పొట్టు తీయకుండానే తీసుకుంటున్నానండి నేను. ఎల్లిపాయ కారం మనం ఇట్లా దంచుకుంటేనే బాగుంటుందండి. మిక్సీ కంటే కూడా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ముందుగా తొందరగా మెదిగిపోతాయి, ఎల్లిపాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనము జీలకర్ర యాడ్ చేసుకుందామండి. అన్నీ పచ్చివేనండి. ముందుగా ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత జీలకర్రను కూడా మెత్తగా దంచుకుందామండి. ఒకసారి స్పూన్ తీసుకొని అంతా కలుపుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని కూడా మళ్ళీ బాగా దంచుకుందాము. ఇప్పుడు ఉప్పును కూడా వేద్దామండి. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పును వేసుకోండి. అన్నిటిని బాగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి, కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ కారాన్ని ఎల్లిపాయ కారం రెడీ అయిందండి. ఈ కారాన్ని ఇట్లే డైరెక్ట్గా తినేస్తారండి. మరికొంతమంది నెయ్యి వేసుకొని తింటారండి. నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొద్దిమంది నెయ్యి తినని వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఎల్లిపాయ కారానికి పోపు వేస్తున్నానండి. పోపు కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఒక టేబుల్ స్పూను, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి వేయించుకుందామండి. పోపు రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఎల్లిపాయ కారంలో వేసుకుందాము. ఈ ఎల్లిపాయ కారం మినిమం 15 days నిల్వ ఉంటుందండి. కూరల్లో కూడా ఈ ఎల్లిపాయ కారం వాడుకోవచ్చు. ఎల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఎల్లిపాయ కారం పప్పు చారులో కూడా సైడ్ డిష్గా పెట్టుకొని వాడొచ్చండి దీన్ని. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.